మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. లేట్ మ్యారేజ్ కపుల్స్ ఏం చేయాలి? హలో అండి, నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 కరీంనగర్. సో ఈ రోజులలో మనం చాలామంది కపుల్స్ లైక్ ఎడ్యుకేషన్ వల్ల కానీ, లేదు అంటే జాబ్ వల్ల కానీ, లేదు అంటే ఎనీ అదర్ పర్సనల్ రీజన్స్ వల్ల కానీ లేట్ ఏజెస్లో మ్యారేజెస్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ లేట్ ఏజెస్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ అనేవి ఫాలో చేయాలి అనే దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సో యూజువల్లీ ఏంటి అంటే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువగా తగ్గుతూ ఉంటాయి. సో చిన్న ఏజెస్లో లైక్ 20 to 30 ఇయర్స్లో ఉన్నప్పుడు మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ 30 దాటిన తర్వాత మనకి ఆడవారిలో అయినా మగవారిలో అయినా ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేవి తగ్గుతూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ 35 to 40 ఈ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా తగ్గడం మనం చూస్తుంటాం. సో ఏ కారణం వల్ల అయినా కూడా మీరు కనుక ప్రెగ్నెన్సీ ఆర్ మ్యారేజ్ మీరు లేట్ ఏజెస్లో కనుక చేసుకుంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ మీరు లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా ఆప్టిమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అంటే మీరు స్లీప్ హ్యాబిట్స్ అనేవి ప్రాపర్గా చేసుకోవడం, ఎర్లీ టు స్లీప్ ఉండడము, స్ట్రెస్ ఏదైనా ఉంటే స్ట్రెస్ తగ్గించుకోవడము, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడము, అండ్ ఇద్దరు కూడా హెల్దీ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ కానీ యోగా కానీ ఏదైనా మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవడము, అండ్ ప్రాపర్ డైట్ ఒకటి మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుని మీరు న్యాచురల్గా మీరు ప్రెగ్నెన్సీ కోసము ప్లాన్ చేసుకుంటూ లైక్ క్యాలెండర్ మెథడ్ లాంటివి మీకు అవైలబుల్ ఉంటాయి. సో అలాంటి చిన్న చిన్న మెథడ్స్ యూస్ చేసుకొని ప్రాపర్ ఫర్టైల్ విండోలో మీరు ప్లాన్ చేసుకొని ఒక 6 months మీరు ఇంట్లోనే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవడం చేయొచ్చు. సో ఇవన్నీ చేసినప్పుడు మీకు యూజువల్లీ ఏంటి అంటే మేజర్ ప్రాబ్లమ్స్ కనుక లేకపోతే 6 monthsలో మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గానే ఉంటాయి. బట్ ఇన్ కేస్ 6 months దాటినా కూడా మీరు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకున్నా ఫర్టైల్ విండోలో ట్రై చేసినా కూడా మీకు కనుక ప్రెగ్నెన్సీ రాకపోతే లైక్ చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకున్న కపుల్స్కి యూజువల్లీ ఏం చెప్తామంటే 1 year కంటిన్యూస్గా ట్రై చేశాక కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ఫర్టిలిటీ కన్సల్టెంట్ని మీట్ అవ్వమని చెప్తాం. బట్ 35 years లైక్ ఏజ్ ఎక్కువ అవుతున్నప్పుడు మీరు యూజువల్లీ ఏం చేయాలి అంటే 6 months మాత్రమే ట్రై చేసి చూడాల్సి ఉంటుంది. ఒక 6 months ఎందుకు అంటే మనకి ఏజ్ అనేది చాలా ప్రెషియస్ థింగ్ కాబట్టి మనకి 6 months మీరు ట్రై చేశాక కూడా అవ్వకపోతే ఎర్లీగా మీరు ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కలవాల్సి ఉంటుంది. సో ఒక మంచి ఫర్టిలిటీ కన్సల్టెంట్ని బోత్ కపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ కనుక మీరు మీట్ అయ్యారు అనుకోండి, వాళ్ళు కంప్లీట్ ఎవాల్యుయేషన్ లైక్ మేజర్ ఫ్యాక్టర్స్ అనేవి ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. లైక్ మీ స్పర్మ్ హెల్త్ ఎలా ఉంది, ఊసైట్ ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ యొక్క మనకి క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఎలా ఉన్నాయి అని చెప్తారు. యూట్రస్ హెల్త్ ఎలా ఉంది అంటే గర్భసంచి మనకి ఎలా ఉంది, ఏదైనా అదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ట్యూబల్ ఫ్యాక్టర్ ఎలా ఉంది. సో ఈ మేజర్ ఫ్యాక్టర్స్ అనేవి వాళ్ళు అసెస్ చేసి మీకు అకార్డింగ్లీ మీకు వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే ఇన్ కేస్ మీకు ట్రీట్మెంట్ అవసరం పడుతుంది లేదు అనేది వాళ్ళు ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత దే విల్ గివ్ యూ గైడెన్స్. కాబట్టి ఆ చిన్న ట్రీట్మెంట్ కానీ లేదు అంటే పెద్ద ట్రీట్మెంట్ కానీ మీరు కనుక ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గర హెల్ప్ తీసుకుంటే మనకి ఎర్లీగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత ఎర్లీగా మనకి ప్రెగ్నెన్సీ వస్తుందో ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ బెటర్గా ఉంటాయి అండ్ ప్రెగ్నెన్సీ కూడా స్మూత్గా అండ్ సేఫ్గా వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ మనకి 9 months వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.